ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారాలు. భక్తి టీవీ మన అందరికీ అందిస్తున్నటువంటి మరొక గొప్ప అదృష్టం, వరం, రామాయణంలోని పంచమకాండ అయినటువంటి సుందరకాండ కథాగానం మన అందరి ఇళ్లలో ఉండి విని తరించేటటువంటి అదృష్టాన్ని తెలుగు జాతి మొత్తానికి ఒక గొప్ప వరంగా భక్తి టీవీ మనందరికీ అందిస్తోంది. భక్తి టీవీ వారికి, దాని అధినేత అయినటువంటి శ్రీమాన్ నరేందర్ చౌదరి గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి రమాదేవి గారికి, అలాగే భక్తి టీవీలో పనిచేస్తున్నటువంటి పూర్తి సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, భక్తి టీవీ ద్వారా అనేక గొప్ప కార్యక్రమాలు భక్తి సామ్రాజ్యంలో మనందరికీ ప్రతినిత్యం ప్రసారం చేస్తూ మన అందరి జీవితాల్లో ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయన పేరులోనే నరేంద్రుడు అంటే ఇంద్ర పదవి ఎంత గొప్పదో భక్తి అంత గొప్పది. అటువంటి గొప్ప భక్తి సామ్రాజ్యానికి ఇంద్రుడిలాగా ఉండి మన అందరినీ నడిపిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, అలాగే సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణం చాలా గొప్ప కావ్యం. ఇది ఎంత గొప్పదంటే, మానవ జీవితాల్లో మనిషి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది చేస్తే మేలు జరుగుతుంది, ఏది తలిస్తే ప్రమాదకరంగా మారిపోతూ ఉంటుంది, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏ ధర్మాన్ని ఆచరించడం వల్ల జీవితం చరితార్థం అవుతుంది, ఏ అధర్మాన్ని మరి స్మరించడం చేత జీవితం అంతా చరిత్రహీనంగా మారిపోతూ ఉంటుందో, అటువంటివన్నీ కూడా రకరకాల పాత్రలతో కూడినటువంటిది ఒక సజీవమైనటువంటి చరిత్ర శ్రీమద్ రామాయణం. అందుకే చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. రామాయణం చదివినా చాలు, వినినా చాలు, సకల శుభాల్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. రామాయణంలో ఒక్కొక్క శ్లోకం కూడా చాలా విశేషమైనటువంటి శక్తితో కూడినటువంటిది. అది మన చెవిలో పడితేనే చాలు, సకల దోషాలన్నీ తొలగిపోతాయి, సకల అభిష్టాలు మనకు కలుగుతూ ఉంటాయి. శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ జై గణేశ జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ జై గణేశ జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం, శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ రక్ష మాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. हनुमानंजनासूनुः वायुपुत्रो महाबलः
रमेष्टः फल्गुनसखः पिङ्गाक्षो वमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवश्च दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयो नास्ति सर्वत्र विजयी भवेत् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनो मारुत्यो नमत राक्षसान्तको तारिणा శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాంఘక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాంఘక శరణములు जय हनुमंत ज्ञान गुण वंदित जय पंडित त्रिलोक पूजित रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनी मधुर फलमणि भावन लीला अमृत मनु क्रोलिन कांचन वर्ण विराजित वेश कुंडल मंडित कुंचित केश श्री हनुमान गुरुदेव चरणमुलु इह पर सांघक शरणमुलु రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవే సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాంఘక శరణములు సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను గని సహస్రరీతులా నిను గని ఆడగా కాగల కార్యము నీపై నిడగా
వానరసేనతో వారిధి దాటి లంకేశునితో తలపడిపోరి ఓరు హోరున ఓరు సాగిన ఓరు హోరున ఓరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమిల్తిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నీ శరణమున తొలగు భయములు నీ రక్షణయున రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీద బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాఖిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. భజా విరాజా భద్ర శరీర భుజ బల తేజ గజాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కౌలు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగున్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాచగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు.
ఈ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాండగా పలికిన సీతారాముని పలుకున పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు హరి ఓం తాన తాన తదరిన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
కృష్ణ హరే హరే. సుందరకాండ కార్యక్రమంలో సుందరకాండ యొక్క విశిష్టతను మనం తెలుసుకోబోతున్నాం. రామాయణంలో 5వ కాండ సుందరకాండ. రామాయణం అంతా 7 కాండలుగా నడుస్తూ ఉంటుంది. మొట్టమొదటి కాండ బాలకాండ, 2వ కాండ అయోధ్యకాండ, 3వ కాండ అరణ్యకాండ, 4వ కాండ కిష్కింధకాండ, 5వ కాండ సుందరకాండ, 6వ కాండ యుద్ధకాండ, 7వ కాండ ఉత్తరకాండ. 7 కాండలతోటి సంపూర్ణమైనటువంటి రామ కథాగానం నడుస్తూ ఉంటుంది. రామాయణంలో ఒక్కొక్క కాండకి ఒక్కొక్క విశిష్టత ఉంది. కాండము అంటే సంస్కృతంలో ఒక ప్రవాహం, రామనామంతో కూడినటువంటి ఒక గొప్ప ప్రవాహం, మానవ జాతిని ఉద్ధరించడానికి కలిగినటువంటి ప్రవాహం. మరి ఎక్కడ కలుస్తుంది? రాముడు అనేటటువంటి ఒక దివ్య స్వరూపం, దివ్య పురుషోత్తముడు యొక్క పాదాల దగ్గరికి చేరుతూ ఒక మహాసాగరం, ఆయన పాదాలే ఒక మహాసాగరం. సాగరంలో ఉండేటటువంటి పాల సముద్రంలో ఉండేటటువంటి నారాయణుడికి ఈ రామ కథంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కలుస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో ఎవరైతే సేద తీరుతూ ఉంటారో పునీతులవుతూ ఉంటారు. ఎవరైతే ఆ తీర్థాన్ని ఆస్వాదిస్తూ ఉంటారో జన్మ చరితార్థం అవుతూ ఉంటుంది. అంత గొప్ప కథ ఈ రామ కథ. రామ అని పేరు తలిస్తేనే హరే రామ హరే రామ 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 హరే హరే అని అంటూ ఉంటాం. హరే రామ అంటే మనలో ఉండేటటువంటి దోషాలు, దుర్గుణాలు, బాధలు, భయాలు అన్నిటినీ తొలగించేటటువంటి గొప్ప శక్తి 2 అక్షరాల్లో ఉన్నటువంటి రామనామంలో ఉంది. అటువంటి 2 అక్షరాలతో కూడినటువంటి మహిమాన్వితమైనటువంటి రామనామం రామాయణం కావ్యం కింద మారింది. మన జీవితానికి ముక్తి మార్గంలో నడిపించేటటువంటి ఒక కల్పతరువుగా మారింది. రామాయణం చదువుతున్నంతసేపు మన మనసంతా కూడా ఎంతో ప్రశాంతతను పొందుతూ ఉంటుంది, ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. జీవితంలో తెలిసినా కూడా ఎటువంటి దోషాలు చేయాలి అనే ఆలోచన వచ్చినా సరే అసలు ఆ తలంపే రాదు. పొరపాటును కూడా అప్రయత్నంగా ఏదైనా పొరపాటును జరిగేది కూడా అది ఆగిపోతూ ఉంటుంది. రామకథ వినటం వల్ల, చదవటం వల్ల మానసికమైనటువంటి దోషాలు, శారీరకమైనటువంటి దోషాలు, గ్రహస్థితితో కలిగేటటువంటి దోషాలు, సమస్త దోషాలు తొలుగుతూ ఉంటాయి. కథ బాహ్యంగా రాముడి యొక్క చరిత్రగా నడుస్తున్నా అంతర్గతంగా మన జన్మలో కలిగినటువంటి దోషాల్ని తొలగిస్తూ మనలో గొప్ప పరివర్తనను తీసుకొస్తూ ఇహపర సుఖాల్ని అందించేటటువంటి గొప్ప శక్తి ఈ లోకంలో దేనికైనా ఉన్నదంటే కేవలం అది శ్రీమద్ రామాయణానికి ఉన్నది. అందుకే చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం ఉన్నారు. రామాయణంలో ఒక్కొక్క అక్షరం మానవ జాతిని ఉద్ధరించేటటువంటి ఒక గొప్ప దివ్య ఔషధంగా మనని నడిపిస్తూ ఉంటుంది. మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బుద్ధిని పెంచుతుంది, దోషరాహిత్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంసారంలో ఉండేటటువంటి బంధాలన్నిటినీ సుఖంగా అనుభవించేటటువంటి యోగ్యతను కలిగిస్తూ ఉంటుంది. జీవితంలో ఏదేది పొందాలో అవన్నీ సుఖంగా పొందేటటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది. రామాయణానికి మించినటువంటి గొప్ప కావ్యం ఈ లోకంలో మరొకటి మనకు కనపడదు. అటువంటి గొప్ప కథ రాముడి యొక్క కథ, అదంతా సమగ్రమైనటువంటి కావ్యంగా మనకు అందింది. అందులో పంచమకాండ అయినటువంటి సుందరకాండకు చాలా గొప్ప విశిష్టత ఉన్నది. ఒక్కసారి సుందరకాండ పారాయణం చేస్తే సంపూర్ణ రామాయణం అంతా కూడా 7 సార్లు పారాయణం చేసినటువంటి మహాఫలం, గొప్ప అదృష్టం మనకు కలుగుతూ ఉంటుంది. లోకంలో ఎక్కడ పెద్ద యజ్ఞ యాగాదులు జరిపిస్తున్నా అక్కడ సుందరకాండ పారాయణం చేయిస్తూ ఉంటారు. లోకంలో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా సుందరకాండ వినండి, పారాయణం చేయండి, మీకు సకల శుభాలు కలుగుతూ ఉంటాయండి. మనం ఏదైనా ఒక ప్రయత్నం ప్రారంభించినప్పుడు అది ముందుకు కదలట్లేదు, ఎన్నెన్నో ఆటంకాలు వస్తున్నాయి, సుందరకాండ చదవండి, మీకు అప్రయత్నంగా అంతా కూడా ఆనందం కలుగుతుంది, విజయం కలుగుతుంది అని చెప్తూ ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నెన్ని సమస్యలు వచ్చినా, ఏమేమి సమస్యలు వచ్చినా ఇవన్నిటికీ పరిష్కారం సుందరకాండ మనకు అందిస్తూ ఉంటుంది. పిల్లలకి నేర్పినట్లయితే గొప్ప బుద్ధి వికాసం కలిగిస్తూ ఉంటుంది. కౌమార్యంలో ఉండేటటువంటి వాళ్ళు వింటే సంసారంలో కలిగేటటువంటి కష్టాలన్నిటినీ అధిగమించేటటువంటి యోగ్యతను కలిగిస్తూ ఉంటుంది. యవ్వనంలో ఉండేటటువంటి వాళ్ళు నిత్యం పఠించడం వల్ల హనుమంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి గొప్ప ఆరోగ్యవంతుడిగా, అలాగే గొప్ప యోగ్యుడిగా మారుతూ ఉంటారు.
వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఎంత గొప్ప ఆనందం ఇంకా దేంట్లో లభించదు. అంత గొప్ప ఆనందాన్ని మనకు కలిగించేటటువంటి గొప్ప కావ్యం రామాయణం. అన్ని సకల శుభాలతోటి నిండిపోయినటువంటి కాండ సుందరకాండ. కథ చూస్తూ ఉంటే అన్ని కష్టాలతోటి ప్రారంభం అవుతుంది, కానీ కథ ముగిసేటప్పటికి అన్నీ మంచి మంచి మాటలతోటి ఆనంద బాష్పాలతోటి మనకు కలుగుతూ ఉంటుంది. సకల దోషాలు తొలుగుతూ ఉంటాయి. అటువంటి గొప్ప శక్తి ఈ సుందరకాండకు ఉంది. అందుకే మహర్షి వాల్మీకి దీనికి సుందరకాండం అని పెట్టాడు. రామాయణం అంతా కూడా రాముడి యొక్క నామంతో, రాముడి యొక్క ప్రత్యేకతతోటి, రాముడి యొక్క ప్రత్యక్ష పాత్రతోటి నడుస్తూ ఉంటుంది. సుందరకాండలో రాముడు మనకి ప్రారంభం నుంచి చివరి దాకా కనపడ్డు. కేవలం చివరిలో ఆ రాముడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. కాకపోతే ఆ రామనామమే సుందరకాండను అంతా నడిపిస్తూ ఉంటుంది. రాముడి యొక్క విగ్రహం ఎంత గొప్పదో, రామనామం ఎంత శక్తివంతమైందో మనకి సుందరకాండలో తెలియజేస్తూ ఉంటుంది, మనకి చూపిస్తూ ఉంటుంది. అందుకే సుందరకాండ యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్ రాముడి యొక్క నామంతో మన ప్రయాణం ప్రారంభమవుతూ ఉంటుంది. హనుమంతుల వారు అమ్మవారిని వెతకడానికి సముద్రాన్ని లంఘించేటప్పుడు ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే రామనామంతో. రామనామం సకల దోషాలను తొలగిస్తుంది, మృత్యు భయాలను తొలగిస్తుంది, మనకి అనేక సందేహాలను నివారిస్తూ ఉంటుంది. రామనామం యొక్క గొప్పతనం ఎంతదో మనకి సుందరకాండలో కనబడుతూ ఉంటుంది. రాముడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు, కానీ పరోక్షంగా ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా ఈ సుందరకాండలో మనం తెలుసుకుంటూ ఉంటాం. మహాభక్తుడైనటువంటి హనుమంతుల వారు మనకి ఆ రాముడి యొక్క గొప్ప తత్వాన్ని బోధించబోతున్నాడు కథలో. అలాగే సుందరకాండలో మనం చూసేటటువంటివి ఏమేమిటి? లంకానగరము, హనుమంతుల వారు, సీతామాత, రాక్షసులు, వీళ్ళందరి యొక్క గుణగణాలు ఇవన్నీ కలుస్తూ తెలుస్తూ, అంతేకాకుండా చిట్ట చివరికి ఆ రామ దర్శనాన్ని పొందుతూ ఉంటాం. జీవితంలో పరమాత్ముడి యొక్క దర్శనాన్ని పొందాలంటే ఏమేమి జయించుకుంటూ వెళ్ళాలి, దేనితోటి జయించాలి, ఇవన్నీ మనకు చూపించేటటువంటి గొప్ప కాండ సుందరకాండ. ఇది నిరంతరం పఠించడం వల్ల, అభ్యసించడం వల్ల గొప్ప మనోధైర్యం కలగటమే కాకుండా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎటువంటి సమస్యని ఏ రకంగా చూడాలి, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఇవన్నీ కూడా మనకి హనుమంతుల వారి దగ్గరుండి నేర్పుతూ ఉంటారు. అంత గొప్ప కథ ఈ సుందరకాండ. అందుకే మహర్షి వాల్మీకి దీనికి సుందరకాండము అని పేరు పెట్టాడు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంతరం, సుందరే సుందరం కావ్యం, సుందరేన కిమ్న సుందరం, సుందరం కావ్యం సుందరం అని ఒక్క మాటలో తేల్చేశాడు. సుందరకాండలో సౌందర్యంతో కూడినటువంటిది ఏది, అన్ని సౌందర్యంతో నిండిపోయి ఉన్నాయి సుందరకాండలో. రాముడి యొక్క స్వరూపం గొప్ప సుందరంగా ఉంటుంది. ఆయన యొక్క వర్ణనంతా మనకి సుందరకాండలో వస్తూ ఉంటుంది. అందుకే సుందరే సుందరో రామ. ఇంకా సీతామాత గురించి చెప్పాలా, లోకమాత, జగన్మాత. ఆవిడ కష్టాలు, ఎన్నెన్ని కష్టాలు అనుభవించింది. ఆ ధర్మంలో ఆ కష్టాలు ఎంత గొప్ప భావన కలిగిస్తూ ఉంటాయి, ధైర్యాన్ని పెంచుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ సీతమ్మ వారి యొక్క పాత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే అంత గొప్ప పాతివ్రత్య ధర్మాన్ని అనుష్ఠించి లోకంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా గొప్ప ఆదర్శవంతమైనటువంటి స్త్రీ జాతికి తలెత్తుకుని సీతమ్మ మాయమ్మ అని చెప్పుకునేటటువంటి గొప్ప మనోనిగ్రహంతో, ధర్మనిష్టతోటి ఆవిడ ఆచరించినటువంటి ధర్మనిష్టను మనం చాలా గొప్పగా తెలుసుకోబోతున్నాం ఈ సుందరకాండలో. అంత గొప్ప సౌందర్యం, అమ్మవారి యొక్క సౌందర్యం బాహ్య సౌందర్యమే కాదు, మానసిక సౌందర్యం, ధర్మ ఆచరణ సౌందర్యం, ఇవన్నీ కూడా మనకి సుందరకాండలో కనబడతాయి. ఇంకా హనుమంతుల వారి గురించి చెప్పాలా, కార్యదక్షత, కార్యదీక్షతోటి పొందినటువంటి హనుమంతుల వారు లంకలో ప్రవేశించేటప్పుడు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లంకానగరంలో ప్రవేశించిన తర్వాత అమ్మవారిని అన్వేషించడానికి ఎన్నెన్ని అనుమానాల్ని అధిగమించారు, ఎన్నెన్ని భయాలతోటి ఆయన ఆ భయాల్ని ఎలా తొలగించుకున్నాడు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. భయపెట్టేటటువంటి రావణాసుడికే భయం కలిగించినటువంటి గొప్ప బలవంతుడు హనుమంతుల వారు. ఆయనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం రామనామంతో వచ్చింది. ఇవన్నీ కూడా మనకి తెలియజేసేటటువంటి గొప్ప కాండ ఈ సుందరకాండ. అటువంటి సుందరకాండ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? సుగ్రీవుడు రాజైన తర్వాత ఆయన దగ్గర ఉండేటటువంటి వానరులందరినీ పిలిపించి శ్రీరాముడి యొక్క కార్యార్థులపై మనమంతా కూడా అమ్మవారు ఎక్కడున్నారో అన్వేషించి ఆ తల్లి యొక్క క్షేమ సమాచారం మనమంతా కలిసి రామచంద్రుడికి ఆ శుభవార్తను అందించాలి, తెలియజేయాలని ఆయనకున్నటువంటి వానరులందరినీ పిలిపించారు. ఎందుకంటే సుగ్రీవుడికి
శ్రీరామచంద్రుడికి ఒక ఒప్పందం ఉన్నది. ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. ఇద్దరూ ధర్మపదంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఆ ధర్మంలో కలిగినటువంటి కష్టాలు, ఆ ధర్మపదంలో నడిచేటటువంటి వాళ్ళకి కలిగినటువంటి కష్టాల్ని ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు తొలగించి ధర్మస్థాపన చేసి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుని రాజుగా చేసిన తర్వాత ఆ సుగ్రీవుడు ప్రమాణం చేశాడు, నా వానరులందరినీ పిలిపిస్తాను, 4 భాగాలుగా విభజిస్తాను, ఒక్కొక్క దిక్కుకి పంపిస్తాను, అమ్మవారిని అన్వేషించేటటువంటి ఆజ్ఞను ప్రకటిస్తాను, తర్వాత ఆ అమ్మవారి యొక్క క్షేమ సమాచారంతో మీ అనుగ్రహానికి పాత్రులవుతానని ప్రమాణం చేసిన విధంగా ఆ వానరులందరినీ పిలిపించాడు. 4 భాగాలుగా విభజించాడు, 4 దిక్కులకు పంపించాడు. పంపించే సమయంలో వాళ్ళందరికీ కాలాన్ని కూడా నియమించాడు. ఇంత కాలంలో తిరిగి రావాలి, కేవలం 40 రోజుల్లోనే మీరంతా కూడా అమ్మవారిని వెతికి తిరిగి రావాలి, రాకపోతే మీరు అమ్మవారు తెలియలేదన్న వార్తన తెలియజేయాలి, అంతేకాని మీ కాలాతీతమైందా మిమ్మల్ని అందరినీ శిక్షిస్తానని ఆజ్ఞతోటి పంపించారు. అయితే 3 దిక్కుల్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తూర్పు దిక్కును వెళ్ళినవారు, పడమట దిక్కును వెళ్ళినవారు, ఉత్తర దిక్కును వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని అన్వేషిస్తూ ఆ భూభాగాన్ని అంతా అన్వేషిస్తూ అమ్మవారు కనపడకపోవటం ముందర కాలం అతిక్రమించక ముందే వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేశారు. మరి ఆ దక్షిణముఖంగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వానర బృందం అంతా కూడా ఆ అమ్మవారిని అన్వేషిస్తూ సుగ్రీవుడిచ్చినటువంటి కాలం మించిపోయింది. వాళ్ళందరికీ భయం కలిగింది. అమ్మవారు కనపడకపోతే సుగ్రీవుడిచ్చినటువంటి కాలం మీరిపోయింది, ఇంకా మన ఆయుష్ కూడా మీరినట్లే. అమ్మవారు కనపడలేదు అనంటే సుగ్రీవుడు మనం ఉపేక్షించడు, మనందరినీ వధించి వేస్తాడు అని హనుమంతుల వారితో సహితంగా ఈ వానరులంతా కూడా చాలా బాధపడుతున్నారు. కాకపోతే హనుమంతుల వారు ఒక పక్కన కూర్చొని దుఃఖిస్తున్నాడు. నా తల్లి క్షేమ సమాచారం ఎక్కడున్నది, ఎలా ఉన్నది నాకు తెలియలేదే అని ఆలోచిస్తున్న సమయంలో ఆ వానర బృందాల్లో ఉండేటటువంటి జాంబవంతుడు, వృద్ధుడు, మహాజ్ఞాని ఆయన వచ్చాడు. మీరెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు, మనలో హనుమంతుల వారు ఉన్నారు, కార్యసాధకుడు, ఖచ్చితంగా సముద్రం దాటి లంకలో అమ్మవారిని అన్వేషించి ఖచ్చితంగా ఆ శుభవార్తను మనకు అందించగలడని ఎప్పుడైతే ఈ జాంబవంతుడు ఈ వానరులందరినీ తీసుకువెళ్ళి ఆ హనుమంతుల వారు ఒక పక్కన దిగులుగా కూర్చుని ఉన్నాడు, బాధతో ఉండేటటువంటి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పొగట్టం ప్రారంభించారు. హనుమంతుల వారికి బాల్యంలోనే ఒక ముని శాపం వల్ల ఆయనకి ఎంత బలం ఉన్నదో తెలియకుండా పోయింది. ఎప్పుడైతే ఈ వానరులంతా కూడా వచ్చారో, జాంబవంతుడు ఈ వానరులంతా కూడా హనుమంతుల వారిని పొగట్టం ప్రారంభించారో ఆ శాప నివృత్తి కలిగింది. ఆయనకి ఎంత బలం ఉన్నదో తెలిసింది, లేని ఉత్సాహం వచ్చింది. ఆ సముద్ర తీరంలో అనేక పర్వతాలు ఉంటే ఆ పర్వతాల మధ్యన మహేంద్రగిరి పర్వతం అనే ఒక గొప్ప పర్వతం అనేది, ఆ పర్వతం మీదకి అధిరోహించాడు. ఆ పర్వతం మీదకి అధిరోహించి దక్షిణముఖంగా తన ప్రయాణం ప్రారంభించాడు. ఆయనతో వచ్చినటువంటి వానరులంతా కూడా ఆయన వెనకాలే ఉండిపోయారు. కార్యార్థి అయి హనుమంతుల వారు ఒక్కడే కార్యదక్షతతోటి, దీక్షతోటి, రాముడి మీద ఉండేటటువంటి పరమ భక్తితోటి ఆ భక్తే మహాశక్తిగా పెంచుకుని ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి నుంచి సుందరకాండ కథాగానం ప్రారంభమవుతోంది. 800 విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాడు. రామాయణం మనకి అనేక గొప్ప రహస్యాలు, అలాగే మానవులు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. కార్యార్థి అయి వెళ్తున్నటువంటి హనుమంతుల వారు, ఒక గొప్ప ఘనకార్యం సాధించడానికి వెళ్తున్నటువంటి హనుమంతుల వారు ఈ వానరులందరూ పొగిడితే ఏదో పొగడ్తలతో ఉత్సాహంతో ఒక దూకి వెళ్ళిపోలేదు. అమ్మవారిని వెతకాలంటే మామూలు విషయం కానే కాదని తెలిసినటువంటి హనుమంతుల వారు సకల దేవతల్ని నమస్కరించాడు, రాముణ్ణి నమస్కరించాడు. అందరూ నన్ను అనుగ్రహించండి, ఆ తల్లి ఎక్కడుందో ఆ తల్లి యొక్క దర్శన భాగ్యాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని నాకు కలిగించండి అని సకల దేవతల్ని ప్రార్థిస్తూ తన ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. ఈ మొట్టమొదటిసారిగా చాలా గొప్ప సరిగా అందరికీ ప్రాణాలని రక్షించేటటువంటి ప్రయత్నంగా హనుమంతుల వారు తన ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. ఎందుకంటే తల్లి క్షేమ సమాచారంతో తిరిగి వస్తేనే మా అందరి ప్రాణాలు రక్షింపబడతాయి, లేకపోతే మా ప్రాణాలు పోయినట్టే. మా అందరి ప్రాణాలు నిలవాలంటే ఆ తల్లి ఎక్కడుందో తెలవాలి. అటువంటి భావంతో హనుమంతుల వారు ఇంకా ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి సుందరకాండ కథాగానం ప్రారంభమవుతోంది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. లంకకు బోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామాయణం ఎంత గొప్ప కావ్యం అంటే, మన జీవితంలో ఏదైనా ఒక విశేషమైనటువంటి పని ప్రారంభిస్తే ఆ పనిని ఎలా ప్రారంభించాలి, అలా ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి మన ప్రయత్నాలు ప్రారంభించాలి, ఇవన్నీ తెలియజేస్తున్నటువంటి గొప్ప కావ్యం. అలాగ హనుమంతుల వారు కూడా అమ్మవారిని వెతకడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు, ఒక మహోన్నతమైనటువంటి గొప్ప పని, సాహసంతో కూడినటువంటి పని. అటువంటి పని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి ఏం చేశాడంటే, సాధారణంగా మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించాలంటే హనుమంతుల వారు ఏ రకంగా ఆచరిస్తున్నారో అటువంటివన్నీ ఆచరిస్తే మనకి ఎప్పుడూ విజయం కలుగుతుంది. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా తెలియకుండానే తొలగుతాయి. అలాగ హనుమంతుల వారు ఎవరోని ప్రారంభించారు, ఏ రకంగా ప్రార్థించారు, ఎవరోని ఎలాగ ప్రార్థిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఇవన్నీ తెలుసుకుందాం. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై. వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై. రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే. రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే. కాయము బెల్చె కుప్పించి ఎగసే, కాయము బెల్చె కుప్పించి ఎగసే. దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు అందరినీ, తన తల్లిదండ్రుల్ని, పంచభూతాల్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, రాముణ్ణి అందరినీ స్మరిస్తూ నేను తలపెట్టినటువంటి కార్యంలో నాకు విజయాన్ని కలిగించండి అని అందరినీ నమస్కరించి పరిపూర్ణమైనటువంటి భక్తితోటి మరి ఆ హనుమంతుల వారు ఒక దీక్ష బూనాడు. ఎలాగైనా నేను తల్లిని చూసి వస్తానని అమాంతంగా తన శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అనేక పర్వతాల మీద మహేంద్రగిరి పర్వతం అనే ఒక గొప్ప పర్వతం ఉన్నది, ఎత్తైన పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కాడు.
ఒక్కసారి దక్షిణముఖంగా చూశాడు. ఆయన వెనకాల ఉండేటటువంటి వానరులంతా కూడా వెనక్కి ఉండిపోయారు. ఇంకా రాముని స్మరించారు. స్మరిస్తూ ఒక్కసారి తన శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఆయనకి ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. కాకపోతే 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రానికి ఈ రకమైనటువంటి శరీరం సరిపోదు, విశేషంగా దీన్ని పెంచాలని అనుకుంటూ అమాంతంగా 240 మైళ్ళ పొడవు, 80 మైళ్ళ వెడల్పు అంత శరీరాన్ని పెంచి రాముని స్మరించి ఒక్క దూకు దూకాడు ఆ పర్వతం మించి. ఏం జరిగిందో మళ్ళా తెలుసుకుందాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.